అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్‌కి సంబంధించి ఆగస్టు 15లోగా ఫైనల్ డిసిషన్. బకాయిలపై ప్రభుత్వం శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. సో, ప్రభుత్వం ఇటీవలే శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ శ్వేతపత్రంలో భాగంగా ఉద్యోగుల బకాయిల ప్రస్తావన ఎక్కడా లేదు అని చెప్పేసి ఏపీజేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు ఫైర్ అయితే అయ్యారు. ఏపీజేసీ డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేసీ ఫైర్. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో ఉద్యోగులకు చెల్లింపులు, రాష్ట్ర ఆదాయానికి సంబంధించి చేసిన ప్రస్తావనలపై ఏపీజేసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ఆదాయంలో 98% ఉద్యోగులకే ఖర్చు అవుతున్నట్లు శ్వేతపత్రంలో పేర్కొనడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఉద్యోగుల జీతాల కోసం చేస్తున్న ఖర్చు రాష్ట్రం మొత్తం వ్యయంలో 37% మాత్రమేనని అన్నారు. జూలై 22న జరిగిన జీఓఎం సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని తాము ఆశించామని బొప్పరాజు చెప్పారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉద్యోగులపై భారీగా ఖర్చు చేస్తున్నట్లు చూపించడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఉద్యోగుల ఖర్చు 98% ఎలా? సీఏజీ లెక్కలను పరిశీలిస్తే 2025-26లో రాష్ట్ర రెవెన్యూ వ్యయం 2,26,808 కోట్లుగా ఉందని, ఇందులో జీతాల కోసం 84,841 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఉందని బొప్పరాజు పేర్కొన్నారు. అయితే రాష్ట్రం మొత్తం రెవెన్యూ వ్యయంలో ఉద్యోగుల జీతాల వాటా సుమారు 37% మాత్రమేనన్నారు. రాష్ట్ర పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 1,42,926 కోట్లుంటే అందులో ఉద్యోగుల జీతాల కోసం చేసే ఖర్చు సుమారు 59%గా ఉంటుందని పేర్కొన్నారు. సో, రిటైర్మెంట్ల కారణంగా రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య ఏటా తగ్గుతుందని బొప్పరాజు తెలిపారు. 2024లో పదవీ విరమణ ఆధారంగా 13,624 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని, ప్రతి ఏడాది ఉద్యోగుల పదవీ విరమణ చేస్తూ ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని, అదే సమయంలో మిగిలిన ఉద్యోగులపై వర్క్‌లోడు, ప్రెజరు పెరుగుతుందన్నారు. ఉద్యోగుల అవసరం ఉన్నప్పుడే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లను ప్రకటిస్తుందని బొప్పరాజు పేర్కొన్నారు. సో, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారిలో సగం మందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎలాంటి పూర్తి ప్రయోజనం లేకుండా నియమించుకుంటున్నారని బొప్పరాజు ఆరోపించారు. ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల్లో పనిభారం మాత్రం పెరుగుతుందన్నారు. పెన్షనర్లకు గ్రాట్యుటీ మినహా మిగిలిన చెల్లింపుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు, చెల్లింపులపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. సో, ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలపై ఈ నెల 15వ తేదీలోగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషనర్‌ని ఇప్పటివరకు ఎందుకు నియమించలేదో ప్రభుత్వం వెల్లడించాలని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఎంత మొత్తం రావాల్సిందో ప్రభుత్వం చెప్పలేదని, ఇందులో పారదర్శకత ఎక్కడుందని నిలదీశారు. అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సిన డీఏలను ఎందుకు ప్రకటించడం లేదని బొప్పరాజు ప్రశ్నించారు. సో, శాసనసభ్యులు రూపాయి బిల్లు పెట్టినా చెల్లింపులు చేస్తున్నారని, మరి ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉద్యోగుల చెల్లింపుల వివరాలపై తమ అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని బొప్పరాజు కోరారు. ఉద్యోగులపై వాస్తవ ఖర్చును స్పష్టంగా వెల్లడించి వారికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.